హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలనో ఈ వీడియోలో నేర్చుకుందామండి. ఫస్ట్ లైనింగ్ని 2 ఫోల్డ్స్ వేసుకోవాలి. అంటే క్లోజ్గా ఉన్నది మన వైపు, ఓపెన్ ఉన్నది అటువైపుకు ఉండేలాగా లైనింగ్ని ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత చివరి వైపు కిందన ఒక 1/2 ఇంచ్ స్కేల్తో ఇలా లైన్ మార్జిన్ వేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్కి ఈ నడుము లూజ్ అనేది ఎంత ఉందో మెజర్ చేసుకుందాం. నడుము లూజ్కి హుక్స్ పట్టి దగ్గర నుంచి ఇటువైపు కాజా పట్టి వరకు మెజర్ చేసుకోండి. ఇక్కడ నాకు నడుము లూజు 32 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ కింద 32 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, అలాగే మనకు బ్యాక్ డాట్స్ కావాలి కదండి. సో డాట్స్ కోసం కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ ఏ విధంగా తీసుకుంటా ఉంటే, మీ మెజర్మెంట్ బ్లౌజ్ని హుక్స్ పట్టి దగ్గర నుంచి ఇక్కడ చంక వైపు స్టిచ్ వేసుకుంటాం కదా, అక్కడికి ఎంత ఉందో బ్లౌజ్ని ఇలా లాగి పట్టినట్లు పట్టుకొని అక్కడ ఉండే లెంత్ను మెజర్ చేసుకోవాలండి. సో ఇక్కడ నాకు వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది. అంటే సో ఇది 36 ఇంచెస్ బ్లౌజ్ కదా, 36 డివైడెడ్ బై 4 9 ఇంచెస్ దగ్గర ఒక లైన్ మార్జిన్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో కొలత తీసుకోవాలి. సో ఆ కొలత ఏ విధంగా తీసుకుందామంటే, బ్లౌజ్ని ఇలా పెట్టుకొనేసి పైన షోల్డర్ తెంగ నుంచి కింది వైపు డాట్ వరకు ఎంత లెంత్ వస్తుందో అది మన బ్లౌజ్ యొక్క పొడవు అన్నమాట. సో ఇక్కడ నాకు 14 ఇంచెస్ వచ్చింది. అంటే 14 ఇంచెస్ అంటే షోల్డర్కి మనకు 1/2 ఇంచు, కింది వైపు ఫోల్డింగ్కి 1/2 ఇంచు పోతే 15 ఇంచెస్ దగ్గర నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నానండి. సో బ్లౌజ్ లెంత్ 15 ఇంచెస్ అన్నమాట. 15 ఇంచెస్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి చెస్ట్ లూజు, నడుము లూజు, ఈ హైట్ 3 మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, ఈ మూడింటిని కలుపుతూ ఇలా ఒక చిన్న బాక్స్ లాగా మీకు అనేది డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ షోల్డర్ వెడల్పు తీసుకుందాం. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్ వచ్చేసి మీడియం సైజ్ నుంచి కొంచెం లావుగా ఉన్న వాళ్ళ వైపుకైనా సరే మీరు షోల్డరు 5.5 తీసుకోండి. అదేవిధంగా ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. ఇవి కామన్ మెజర్మెంట్స్ అండి. ఈ మెజర్మెంట్స్తో మీరు ఈ 34 నుంచి 38 వరకు కూడా ఇదే మెజర్మెంట్తో మీ షోల్డర్ ఆర్మ్ హోల్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసేసుకోవచ్చు. 32 వాళ్ళకైతే షోల్డర్ 4 ఇంచెస్ తీసేసుకోండి. మరి సన్నగా ఉన్న వాళ్ళకైతే 4, ఆర్మ్ హోల్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఆర్మ్ హోల్ డౌన్లో కూడా మీరు మార్కింగ్ చేసుకునేటప్పుడు పైన అయితే ఏదైతే షోల్డర్ 5.5 వచ్చిందో ఈ చివరి వైపు కూడా 5.5 ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి మార్కింగ్ చేసేటప్పుడు పైన 5.5 పెడతాం, కిందికి వచ్చేళ్ళకి ఇక్కడ గ్యాప్ 6 వచ్చేస్తుంది మనకి. అప్పుడు ఆర్మ్ హోల్ బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం తేడాగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకుని పైన కింద 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా ఆర్మ్ హోల్ కార్నర్లో 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. కొందరికి నెక్ చిన్నగా రావాలండి, మాకు షోల్డర్ దగ్గరకు వెడల్పు రావాలి అంటారు కదా, అలాంటి వాళ్ళు షోల్డర్ లెంత్ తగ్గించుకొని ఈ నెక్ విడ్త్ను పెంచుకోవచ్చు అన్నమాట. ఇక్కడ బ్లౌజ్కి షోల్డర్ వచ్చేసి 2.7 ఇంచెస్ దగ్గర ఉంది అండి. ఈ మిగిలిన 3 పాయింట్స్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి కుట్టు కోసమని క్లాత్ వదులుకుంటాం కదా. సో టోటల్గా నేను ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్కి పెట్టుకుని నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నానండి. ఈ మీకు నెక్ విడ్త్ తక్కువ కావాలి అంటే మీ బ్లౌజ్ని బట్టి మీరు నెక్ విడ్త్ని పెంచుకోవడము, షోల్డర్ తగ్గించుకోవడం చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బ్యాక్ నెక్ లెంత్ ఎంత ఉందో చూసుకుందాం. సో ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి మెజర్మెంట్ బ్లౌజ్ని ఈ విధంగా నీట్గా పెట్టుకోండి. కింది వైపు రౌండ్ దగ్గర మీకు గుర్తు కోసము ఇలా ఒక స్కేల్ను పెట్టుకొని మెజర్మెంట్ టేప్తో పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ కింద మనకి రౌండ్ తిరుగుతుంది కదా నెక్, ఆ రౌండ్ దగ్గరికి టేప్లో ఎన్ని పాయింట్లు వచ్చినాయో చూసుకోండి. ఇక్కడ నాకు 10 ఇంచెస్ వచ్చేసింది. సో నా బ్యాక్ నెక్ లెంత్ ఇక్కడ 10 ఇంచెస్గా మీరు తీసుకోవాలండి కొలతలు. చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా కూడా బ్యాక్ పార్ట్ లెంత్ ఈ విధంగానే తీసుకోండి, మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ బ్యాక్ నెక్ లెంత్ని
మీరు రౌండ్ తీసుకోవాలన్నా, స్క్వేర్ తీసుకున్నా లేదా స్టార్ నెక్ తీసుకోవాలన్నా ఏ నెక్కైనా ఫస్ట్ ఇలా ఒక బాక్స్ లాగా ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ బాక్స్ లోపల నుండి మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ను మనం షేప్ అవుట్ తీసుకొని డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్కి నేను రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. సో పర్ఫెక్ట్ రౌండ్ నెక్ రావాలి మీకు అనుకుంటే ఈ కార్నర్ లోపల ఉంది కండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసి ఆ కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది మీరు డ్రా చేసుకోవచ్చు. లేదండి మాకు కింద రౌండ్ అనేది కొంచెం బ్రాడ్గా రావాలి అనుకుంటే ఇప్పుడు ఈ రౌండ్ ఉంది కదా, ఇక్కడ రౌండ్ ఆ 1 పాయింట్ దగ్గర మనం ఒక కార్నర్లో రౌండ్ గీసాం కదా, ఆ రౌండ్ బయట నుంచి మీరు నెక్ షేప్ అనేది డ్రా చేసుకుంటే కింది వైపు బ్రాడ్గా నెక్ వస్తుంది. కింది వైపు రౌండ్ నెక్ని కొంచెం బ్రాడ్గా డ్రా చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు పైన కూడా మనం స్ట్రైట్గా 2.5 ఇంచెస్ దగ్గర విడతకే లైన్ డ్రా చేసామంటే ఈ షోల్డర్స్ అనేవి జారుతాయి. సో షోల్డర్స్ జారకుండా ఈ నెక్ కొంచెం లోపలి వైపుకి కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది డ్రా చేసుకుందామండి. సో దీనికోసం ఏం చేస్తామంటే 6 ఇంచెస్ మనం ఆర్మ్ హోల్ డౌన్ తీసుకున్నాం కదా, సో 3 ఇంచెస్ మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి రౌండ్గా ఒక కర్వ్ లాగా తీసుకుంటూ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ కూడా డ్రా చేసేసుకున్నాము. నెక్స్ట్ ఫైనల్గా ఇక్కడ మనం తీసుకున్న మెజర్మెంట్స్ని అనుకొని 1.5 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రాగా మనం కుట్టుకోవడానికి కుట్ల కోసం క్లాత్ వదులుకోవాలి కదండి. సో ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అన్నమాట. ఇక్కడ 1.5 ఇంచెస్ లేదు మాకు ఇంకా ఎక్కువ క్లాత్ కావాలి అందులో అంటే 2 ఇంచెస్ వరకు అయినా సరే మీరు మార్జిన్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. సో ఇప్పుడు మనం మొత్తం బ్యాక్ పార్ట్ మార్కింగ్ పూర్తయిపోయింది కదా, డ్రా చేసుకున్న దాని ప్రకారము నీట్గా కట్ చేసుకోవాలండి. ఈ మెజర్మెంట్స్తో మీరు బ్లౌజ్ కుట్టి చూడండి, మీకు పర్ఫెక్ట్గా బోటిక్ స్టైల్లో మాదిరే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కుదురుతుందండి. కొంతమందికి ఎంతమంది టైలర్ల దగ్గర కుట్టించినా కూడా బ్లౌజులు అనేవి ఫిట్టింగ్ కుదరదు కదా. సో అలాంటి వాళ్ళు ఈసారి మీ ఓన్ బ్లౌజ్కి ఈ మెజర్మెంట్స్తోనే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫైనల్గా ఈ బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకోవాలి. పూర్తిగా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇదే లైన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మొత్తం బ్యాక్ పార్ట్, ఫ్రంట్, స్లీవ్స్, క్రాస్ బెల్ట్ ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 2 ఫోల్డ్స్గా వేయండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాను, ఆ తర్వాత దానిపైనే క్రాస్గా ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా పెట్టుకునేసి కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ లైనింగ్ పెట్టి కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేయాలి. బ్యాక్ పార్ట్ కట్ చేస్తూనే అదేవిధంగా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ క్రాస్గా వేసుకోవాలండి. అదే మీరు స్ట్రైట్ కట్ కుడుతున్నట్లయితే ఈ ఫ్రంట్ పార్ట్ని స్ట్రైట్గా పెట్టి కట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసి నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాంటి సిల్క్ క్లాతులు కట్ చేసేటప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని పరుచుకుంటాం కదండి, అప్పుడే అప్ అండ్ డౌన్స్ లేకుండా ఎటువంటి ముడతలు లేకుండా ఒకసారి వేళ్ళతోనే సర్దుకొని నీట్గా కట్ చేసుకోవాలండి. లేదంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అనేవి కొంచెం తేడాగా వచ్చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట. ఈ హ్యాండ్స్కి ఇక్కడ మిగిలిన క్లాతులు మనకి 2 ఫోల్డ్స్ మిగిలింది కదా, దాన్ని ఈ విధంగా ఇంకొక ఫోల్డ్ వేస్తే 4 ఫోల్డ్స్ అవుతుంది. దీని మీద సేమ్ అన్నీ కుట్టినట్లే ఈ స్లీవ్ ఫ్యాబ్రిక్ని కూడా పెట్టేసి లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చేసిందండి, ఇక్కడ క్లాత్ ఏం మిగలలేదు. సో ఉన్న దాంట్లోనే స్టిచ్ చేసేస్తున్నాను. ఒక్కోసారి స్లీవ్స్కి ఇక్కడ మనకి చివరి వైపు తక్కువ వచ్చినప్పుడు ఇక్కడ చంక పీస్ అనేది ఎక్స్ట్రాగా జాయిన్ చేసేసుకోవాలి. సో ఫైనల్గా క్రాస్ బెల్ట్ ఇక్కడ మనకి చెప్పా కదండి, టోటల్ 6 రావాలి, లైనింగ్లో 4 వచ్చాయి కదా. సో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్లో ఒక 2 పీసెస్ వస్తే సరిపోతుంది. కొంతమంది అయితే ఈ షేప్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి స్టిఫ్గా రావాలనేసి ఇంట్లో ఉన్నటువంటి పాత ప్యాంట్లు కానీ ఓల్డ్ జీన్స్ కానీ క్లాత్ కట్ చేసి వేసుకుంటారండి. సో అదే విధంగా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు, స్టిఫ్గా ఉంటుంది క్రాస్ బెల్ట్. ఫ్రెండ్స్,
కటింగ్ మొత్తం పూర్తయిపోయింది. సో మీకు ఏవైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.